నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో గుండె దడ గుండెపోటేనా, గొంతులో ఏదైనా అడ్డం పడిందా, వయసెంత కాదు బలమెంత, వెన్నులో డిస్క్ బాధలకు యోగా, ఇంకా హెల్త్ టిప్. బాగా పరిగెత్తినప్పుడు, తీవ్రమైన భయాందోళనకు లోనైనప్పుడు, రాత్రిపూట పీడకలలు వచ్చినప్పుడు మన గుండె వేగంగా కొట్టుకోవటం మనకు అనుభవమే. అయితే కొంతమందిలో పరిస్థితులతో నిమిత్తం లేకుండా గుండె బాగా వేగంగా స్పందిస్తూ ఉంటుంది. దీన్నే మనం గుండె దడగా చెప్పుకుంటాం. వైద్య పరిభాషలో హార్ట్ పాల్పిటేషన్గా పిలుస్తారు. గుండె దడను మనలో చాలా మంది గుండెపోటుకు సంకేతంగా భావిస్తారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? గుండె వేగంగా స్పందించడానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె దడ గురించి తెలుసుకునే ముందు అసలు మన గుండె స్పందనల వెనుక కథ ఏమిటో చూద్దాం. మన గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు లయబద్ధంగా స్పందిస్తూ ఉంటుంది. ఇందుకు అవసరమైన కండర శక్తిని సమకూర్చటంలో గుండె తాలూకు ఎలక్ట్రానిక్ సర్క్యూటే అత్యంత కీలకం. గుండె ఖచ్చితంగా నిర్ణీత వేగంతో కొట్టుకోవటానికి, అత్యంత క్రమశిక్షణతో గుండెకు అవసరమైన ఎలక్ట్రిక్ తరంగాలను ఇచ్చే పేస్ మేకర్ గుండెలోని కుడి కర్ణికలో ఉంటుంది. దీని పేరే సైనస్ నోడ్. ఇది గుండె తాలూకు పవర్ హౌస్లా పరిగణించవచ్చు. ఇక్కడ తయారైన విద్యుత్ తరంగాలు ఏట్రియం అంటే కర్ణిక, వెంట్రికల్ అంటే జఠరికల కూడలి వద్ద ఉన్న ఏట్రియో వెంట్రికులార్ నోడ్ దగ్గరకు వస్తాయి. గుండె విద్యుత్ తరంగాలు కొన్ని పరిస్థితుల్లో ఎక్కువగా తయారైన ఈ ఏట్రియో వెంట్రికులార్ నోడ్ వాటిని గుండెకు చేరకుండా నియంత్రిస్తూ ఉంటుంది. అందుకని దీనిని గుండె తాలూకు ఎలక్ట్రికల్ సర్క్యూట్కి పోలీసు ఆఫీసర్ లాగా భావించవచ్చు. ఈ ఏవి నోడ్ నుంచి విద్యుత్ తరంగాలు సాధారణంగా గుండె ఎడమ జఠరిక నుంచి కుడి జఠరికకు ప్రసరిస్తూ ఉంటాయి. అయితే కొందరిలో గుండెకు జరిగే విద్యుత్ సరఫరా సర్క్యూట్లో తేడాలు రావటం వల్ల గుండె స్పందనలో హెచ్చుతగ్గులు రావటం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా వారికి గుండె దడ అనేది సమస్యగా మారుతుంటుంది. గుండె దడ ఏంటంటే గుండె పరంగా దడ వస్తుంది. గుండె వ్యాధి లేకపోయినా కూడా కొంతమందికి దడ వస్తుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీలో ఒక్కోసారి పాల్పిటేషన్స్ వస్తాయి. కొంతమంది బ్లడ్ తగ్గినప్పుడు పాల్పిటేషన్స్ వస్తాయి. కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లం, కొంచెం హైపోథైరాయిడ్స్ ఉన్నా, లేకపోతే థైరాయిడ్ పెరుగుతున్నా, హైపర్ థైరాయిడ్స్ ఉన్నా సరే పాల్పిటేషన్స్ వస్తాయి. నిద్రలేమి, ఆ నిద్ర పట్టకపోవడం వల్ల రాత్రుల పూట వాళ్ళ హార్ట్ బీట్ని వాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు. సో దాన్ని కూడా పాల్పిటేషన్స్ అంటారు. నిద్ర లేని కారణంగా వస్తాయి. ఆల్కహాల్ తీసుకొని సడన్గా ఆపేయడం వల్ల వస్తాయి. ఎక్కువ స్ట్రెస్, యాంగ్జైటీ, వీటి వల్ల కూడా పాల్పిటేషన్స్ వస్తాయి. ఇవన్నీ నాన్ కార్డియాక్ కాజెస్, అంటే హార్ట్ కాకుండా మిగతా వాటి కాజెస్. సో యూజువల్గా 100 మంది పాల్పిటేషన్స్ పేషెంట్లు మనం చూస్తే మోర్ దెన్ 40% నాన్ కార్డియాక్ కాజెస్. సో మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. వీటిల్లో ఏ ఉన్నా కూడా వాళ్ళకి పాల్పిటేషన్స్ వస్తాయి. కార్డియాక్ కాజెస్, లైఫ్ థ్రెటనింగ్ కాజెస్ లెస్ దెన్ 10%. ఏదైనా వాల్వ్ ప్రాబ్లం ఉందా, లేకపోతే బాగా వేగంగా కొట్టుకోవడం ఉందా, అర్థీమియాస్ అంటారు. కొంతమందికి వేగంగా కొట్టుకోవడం, వాళ్ళకి షాక్లు ఇవ్వాల్సి వస్తుంది, సిపిఆర్ చేయాల్సి వస్తుంది. లేదా గుండె లోపల రక్తనాళాల్లో బ్లాకేజీల వల్ల పాల్పిటేషన్స్ రావడము, లేదా కవాటాలు లీకేజీ, లేదా కవాటాలు మూసుకోపోవడం వల్ల వచ్చే పాల్పిటేషన్స్, ఇవన్నీ కార్డియాక్ కాజెస్. మామూలుగా విశ్రాంతి తీసుకునేటప్పుడు గుండె తక్కువగా కొట్టుకుంటుంది. అదే తొందరగా నడిచేటప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు అడ్రినాలిన్ అనే హార్మోన్ ఎక్కువగా ప్రసరించటంతో గుండె స్పందనలు పెరుగుతాయి. ఇలా గుండె వేగంగా కొట్టుకోవటాన్ని గుండె దడగా పేర్కొనవచ్చు. ఇది కొన్ని నిమిషాలు లేదా గంటల నుంచి ఒక్కోసారి కొన్ని రోజులు కూడా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అధికంగా వచ్చే గుండె తరంగాలు గుండె సైనస్ నోడ్ నుంచే కాకుండా గుండెలోని వేర్వేరు ప్రదేశాల నుంచి రావచ్చు. అంతేకాదు కొన్నిసార్లు ఎలక్ట్రిక్ సర్క్యూట్లో అదనంగా ఏర్పడిన తరంగాలు అనియంత్రితంగా గుండెకు చేరి గుండె దడకు కారణం కావచ్చు. గుండె దడగా ఉంటున్నప్పుడు గుండె నుంచి రక్తం పంపింగ్ కావటం తగ్గుతుంది. దీంతో ఆక్సిజన్ తగినంత అందక ఆయాసం, తల తిరగటం, కొన్నిసార్లు స్పృహ కోల్పోవటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. గుండె దడగా ఉంటున్నప్పుడు గుండె తరంగాలను ఈసీజీ ద్వారా రికార్డు చేయటం ద్వారా గుండె స్పందనలు మామూలుగా ఉన్నాయా లేక అసాధారణంగా ఉన్నాయా అన్నది నిర్ధారణ చేయొచ్చు. మొట్టమొదటి టెస్ట్ ఈసీజీ, 12 లీడ్ల ఈసీజీ, 12 లీడ్ ఈసీజీ, కంప్లీట్ ఈసీజీ అండ్ గుండెకి 2D ఈకో. సో ఎన్ని కవాటం ఏమైనా లీక్ అవుతుందా, లేకపోతే ఏమైనా వెజల్స్ ఏమైనా అబ్నార్మల్గా లావుగా ఉన్నాయా, లేదా ఏదైనా కవాటం మూసుకుందా, వాల్వ్ రిలేటెడ్, ఏదో పంపింగ్ తక్కువ ఉందా, పంపింగ్ ఎలా ఉంది, మసిల్ ఎలా ఉంది, గుండె యొక్క కండరం ఏమైనా వాపుగా ఉండడం వల్ల ఏమైనా పాల్పిటేషన్స్ వస్తున్నాయా.
సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్లడ్ టెస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ ఈసీజీ, తర్వాత గుండె 2D ఈకో, మినిమం బేసిక్ ఇన్వెస్టిగేషన్లు చేస్తామండి. ఇవి చేసిన తర్వాత ఇంకా ఏదైనా చేయాలా అనేది వీటిల్లో తెలిసింది మనకు ఆల్రెడీ అంటే దాన్ని బట్టి దాని ట్రీట్మెంట్ ఇస్తాం, తగ్గుద్ది. లేదు అనుకుంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. ఇది అంతా చేసిన తర్వాత కూడా రావట్లేదు, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వస్తుంది అనుకుంటే హోల్టర్ మానిటరింగ్ అని పెడతామండి. 3 రోజులు కంటిన్యూస్గా మన హార్ట్ బీట్ అనేది మన ఈసీజీ వచ్చినట్టు క్యాప్చర్ అవుతూ ఉంటుంది, హోల్టర్ మానిటరింగ్. సో ఇలాంటివి టెస్టులు చేస్తూ ఉంటాం. గుండె దడ ఎంతకీ తగ్గనప్పుడు, అదుపులోకి రానప్పుడు మాత్రమే చికిత్స అవసరమవుతుంది. చికిత్సలో భాగంగా మందులు వాడటం, అవసరమైతే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. 90% వ్యక్తుల్లో కేవలం మందుల ద్వారానే గుండె దడను నియంత్రించవచ్చు. మందులతో కూడా గుండె దడ తగ్గనప్పుడు అబ్లేషన్ పద్ధతి ద్వారా గుండెలోని ఏ స్థానం నుంచి అధికంగా విద్యుత్ తరంగాలు తయారవుతున్నాయో గుర్తించి ఆపై కెథటార్ సాయంతో రేడియో తరంగాలను పంపి గుండెలో షార్ట్ సర్క్యూట్ని సరిచేస్తారు. ఈ అబ్లేషన్ చికిత్స చాలా సురక్షితమైనది కూడా. పైగా గుండె దడను నియంత్రించడానికి ఒకసారి అబ్లేషన్ చికిత్స చేయించాక ఇక జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదు. కాకపోతే కొన్నిసార్లు అబ్లేషన్ చికిత్స చేశాక ఆ తర్వాత గుండెకు సరఫరా అయ్యే రక్తాన్ని పలుచబరచడం కోసం ఆస్పిరిన్ మందును వాడాల్సి ఉంటుంది. పాల్పిటేషన్స్కి ట్రీట్మెంటే మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ఏదైతే కారణం వల్ల పాల్పిటేషన్స్ వస్తున్నాయో ఆ కారణాన్ని మనం ట్రీట్ చేయాలి. బ్లడ్ తక్కువ ఉంది కాబట్టి దాని ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు, బ్లడ్ పెరిగిందంటే పాల్పిటేషన్స్ తగ్గిపోతాయి. థైరాయిడ్ ప్రాబ్లం వల్ల వచ్చింది, థైరాయిడ్ అని ట్రీట్మెంట్ తీసుకుంటే పాల్పిటేషన్స్ తగ్గుతాయి. నిద్రలేమి వల్ల వస్తుంది, ప్రాపర్గా స్లీప్ ప్యాటర్న్ ఒకసారి రిథమ్ వచ్చింది అంటే మాత్రం ఆటోమేటిక్గా పాల్పిటేషన్ తగ్గుతాయి. గుండె పరంగా ఎవరికైనా స్లో హార్ట్ బీట్ వస్తుంది అనుకుంటే మాత్రం పేస్ మేకర్ ఏమైనా అవసరం పడితే పేస్ మేకర్ వేస్తే వాళ్ళకి పాల్పిటేషన్స్ తగ్గుతాయి. ఒకవేళ ఫాస్ట్గా హార్ట్ రేట్ వస్తుంది, వేరియస్ కారణాలు ఉంటాయి ఫాస్ట్ హార్ట్ రేట్కి, సూప్రావెంట్రికులర్ టెకికార్డియా అని, వెంట్రికులర్ టెకికార్డియా అని చెప్పేసి. సో సూప్రావెంట్రికులర్ టెకికార్డియా అలాంటివి అయితే ట్యాబ్లెట్స్తో తగ్గుద్ది. వెంట్రికులర్ టెకికార్డియా అయితే అవసరమైతే హార్ట్లో డీఫిబ్రిలేటర్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది, ఐసీడీ. సో అది మనం నిర్ధారించి ఆ పేషెంట్కి ఏదైతే సూటబుల్, ఏదైతే హెల్ప్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ పాల్పిటేషన్స్ తగ్గించడానికి, సో ఆ పేషెంట్కి ఉన్నటువంటి కండిషన్ బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం. గుండె దడ అన్నది చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరికి కనిపించే అంశమే. ఇది కేవలం మానసిక ఆందోళన వల్ల కూడా జరిగే అవకాశాలే ఎక్కువ. ఇలాంటప్పుడు వచ్చే గుండె దడ చాలా తాత్కాలికం. దీనికి ఎలాంటి చికిత్స కూడా అవసరం లేదు. కాకపోతే ఈ ఇబ్బందిని అధిగమించటానికి, ఆందోళనను నియంత్రించుకునేలా యోగా, ధ్యానం వంటి చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు. ఇక ఇతరత్న జబ్బుల మూలంగా గుండె విద్యుత్ వ్యవస్థలో అపశృతుల మూలంగా గుండె దడ సమస్యగా మారినప్పుడు మాత్రం మందులు వాడటం, అవసరమైతే అబ్లేషన్ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. గొంతులో ఏదైనా అడ్డం పడినప్పుడు పొరపోయిందని ఎవరో తలుచుకుంటున్నారని అంటూ ఉంటారు. మనం తిన్న ఆహారము కిందకు కదలడానికి వీలుగా తలపై తడుతూ ఉంటారు. నిజానికి తింటున్నప్పుడే కాదు, చాలా సందర్భాల్లో గొంతులో ఏవైనా ఇరుక్కుపోతూ ఉంటాయి. పిల్లలు ఆడుకుంటూ ఏవైనా వస్తువుల్ని నోట్లో పెట్టుకున్నప్పుడు అవి గొంతులోకి జారి అక్కడ అడ్డం పడుతూ ఉంటాయి. వయసు పైబడిన వాళ్లలో కొంతమందిలో గొంతు కండరాలు బలహీనంగా మారినప్పుడు కూడా తరచూ గొంతులో ఏదో అడ్డం పడిందని చెబుతూ ఉంటారు. గొంతులో ఏదైనా ఇరుక్కుపోవటం అనేది నిజానికి అత్యవసర పరిస్థితి. ఇలాంటప్పుడు వెంటనే ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఏదైనా పదార్థాన్ని తింటున్నప్పుడు అది పొరపాటున మన శ్వాస నాళంలోకి వెళ్ళినప్పుడు దానిని బయటకు నెట్టివేయటానికి పొలమరిస్తూ, దగ్గుతూ నానా తంటాలు పడతాం. అలాగే పిల్లలు కూడా తింటున్నప్పుడో లేదంటే పొరపాటున ఏదైనా ఆట వస్తువులను నోట్లో పెట్టుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అవి గొంతులో అడ్డంగా ఇరుక్కుపోతుంటాయి. ఇలాంటప్పుడు శ్వాస పీల్చుకోవడం కష్టసాధ్యమవుతుంది. క్రమంగా ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి చివరకు ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. ఇది ఒక రకంగా అత్యవసర పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలనే విషయం ప్రతి వారికి తెలిసి ఉండటం అవసరం. ఇలాంటప్పుడు ముందుగా పిల్లలకు ఎడమ పక్కగా నించుని వీపు మీద అరచేత్తో 4 సార్లు గట్టిగా చరచాలి. చరుస్తున్న చేతిని కాక రెండవ చేతిని పిల్లల ఛాతీ మీద గట్టిగా అదిమిపెట్టి ఉంచాలి. అలాగే
పిల్లాడి తలను ఛాతీ మీదకు కొద్దిగా ఉంచుకునేటట్లు చేయాలి. మరీ చిన్నపిల్లలైతే తలను కింది వైపు ఉండేలా పట్టుకుని అరచేతిని కప్పులాగా మూసి ఉంచి పిల్లవాడి వెన్ను కింద చిన్నగా చరుస్తుండాలి. పిల్లాడి తలను కొద్దిగా పైకి లేపి ఒక చేతి బొటను వేలును మధ్య వేలుతో అతడి దవడల మధ్య పట్టుకుని గట్టిగా నొక్కి నోరు తెరుచుకునేటట్లు చేసి మీ రెండవ చేతి చూపుడు వేలును నోటిలోకంతా పోనిచ్చి గొంతులో పడిన తునకను బయటకు లాగడానికి ప్రయత్నం చేయాలి. ఈ పద్ధతిలో గొంతులోకి వెళ్లిన మీ చూపుడు వేలును పదార్థపు తునకలు తగలగానే హుక్కులాగా వంచి పట్టుకుని యువతలకు లాగాల్సి ఉంటుంది. పై పద్ధతులేవీ పనిచేయనప్పుడు వెంటనే సహాయం కోసం దగ్గరలోని ఆస్పత్రికి తీసుకువెళ్లాలి. వయసుతో పాటు ఒంట్లో శక్తి తగ్గిపోవడం, జవసత్వాలు క్షీణించడం సహజమే. కానీ ఇందుకు భిన్నంగా కొందరు 60ల్లోనూ అంతులేని ఉత్సాహంతో, ఎనర్జీతో కనిపిస్తూ ఉంటారు. ఎందుకిలా అంటే వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, తిరుగుతిన్నులే కారణమంటారు నిపుణులు. ఆహారంలో మార్పులు, చురుకైన జీవనశైలి, ఆరోగ్యకరమైన అలవాట్లతో మలి వయసులోనూ శరీరాన్ని శక్తి సంపన్నం చేసుకోవటం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరానికి వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. వృద్ధాప్యం అనేది ఓ భావన మాత్రమే. నిజానికి శక్తివంతమైన శరీరాన్ని, చైతన్యవంతమైన మెదడును ఏ వయసులోనైనా సాధించవచ్చు. ఆహారంలో మార్పులు, అలవాట్లతో అద్భుతాలు జరుగుతాయంటారు పరిశోధకులు. ఇందుకోసం వారు కొన్ని సూత్రాలను సూచిస్తున్నారు. ముందుగా ఆహారం విషయానికి వస్తే, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం ఇన్సులిన్ను క్రియాశీలం చేసి ఒంట్లో వాపును పెంచుతుంది. ఆహారంలో క్యాలరీల నియంత్రణ అనేది దీనికి పరిష్కారం కాదు. కానీ నాణ్యమైన మ్యాక్రో న్యూట్రియంట్లు, ప్రోటీన్లతో కూడిన సమతులాహారాన్ని తీసుకోవాలి. రిఫైన్ చేసిన నూనెలు, చక్కెర, ట్రాన్స్ఫాట్, హైడ్రోజనేటెడ్ ఆయిల్ని తీసుకోకూడదు. శరీరం అరిగించుకోలేని ఆహారాన్ని వెంటనే మానేయాలి. జంక్ ఫుడ్, చిరుతిండ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వ్యాయామంలో నడకలాంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. నెమ్మదిగా స్థిరమైన శారీరక కదలికల ద్వారా మెటబాలిజంను సమర్థవంతంగా మార్చుకోవచ్చు. వారానికి 2 నుంచి 5 గంటల పాటు తక్కువ తీవ్రతతో వ్యాయామం చాలా మేలు చేస్తుంది. ఎక్కువ దూరం నడక, స్విమ్మింగ్, పెడల్ బోర్డింగ్, గార్డెనింగ్, సైకిల్ తొక్కడం వంటి వాటిని ప్రయత్నించవచ్చు. కాస్తంత బరువైన వస్తువులను నెట్టడం, లాగడం, నేలపై నుంచి ఎత్తడం, గుంజిళ్లు తీయడం, ఎగరడం, శరీరాన్ని వంచడం వంటి పనులను వారంలో 2-3 సార్లు 30 నుంచి 45 నిమిషాల పాటు చేయాలి. ఈ సహజ సిద్ధమైన వ్యాయామాలు ఒంట్లో గ్రోత్ హార్మోన్ల విడుదలను పెంచుతాయి. ఫలితంగా వయసు పెరిగినా కండరాలు శక్తిమంతంగా ఉంటాయి. అప్పుడప్పుడు పరుగులు తీయడం ఒంట్లో హార్మోన్ల సమతుల్యతను పెంచుతుంది. ఇక చాలినంత నిద్రపోవడం అనేది శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుంది. పడుకునే ముందు డిజిటల్ తెరలకు దూరంగా ఉండాలి. పడక గదిని చల్లగా ఉంచుకోవాలి. వేళకు పడుకోవడం, తెల్లారే లేవడాన్ని అలవాటు చేసుకోవాలి. అప్పుడప్పుడు చిన్ననాటి ఆటలను ఆడడం మేలు. క్రీడలు మనలో ఒత్తిడిని ఇట్టే తగ్గిస్తాయి. అలాగే రోజు 15 నుంచి 30 నిమిషాలు ఎండలో ఉండాలి. అది ఉదయం ఎండైతే మరీ మంచిది. ఇవాళ ఎక్కువ తెలుసుకుని అంతకంటే ఎక్కువ ఆందోళన పడడం ఎక్కువైంది. చిన్న చిన్న విషయాలను పెద్దగా ఊహించుకుని భయాందోళనలకు గురవడం మంచిది కాదు. వెల్నెస్ అనేది మీరేం చేస్తున్నారనే దానిపైనే కాదు, దేనిని వదిలేస్తున్నారన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇక మెదడును చురుగ్గా ఉంచుకోవడానికి రోజూ సవాళ్లను స్వీకరించాలి. పజిల్స్ని పూరించడం, చదరంగం ఆడడం వంటివి వృద్ధాప్యంలో మెదడును చురుగ్గా ఉంచుతాయి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మలి వయసులోనూ శారీరకంగా బలంగా ఉండవచ్చు. మనం ఏ పని చేయాలన్నా అందుకు మన వెన్నెముక సహకరించాలి. ముందుకు వంగాలన్నా, తిన్నగా నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, బరువులు ఎత్తాలన్నా, ఇలా ఏ పని చేయాలన్నా మన వెన్నెముక దృఢంగా ఉండాలి. అయితే మారిన మన జీవనశైలి, అలవాట్లు, రోజువారీ భంగిమల మూలంగా ఇవాళ మన వెన్నెముకపై ఒత్తిడి పెరిగి అది రోజు రోజుకు బలహీనంగా మారుతోంది. చాలా మందిలో వెన్నులోని డిస్కులు పక్కకు జారిపోతున్నాయి. దీంతో పక్కన ఉండే నరాలపైన ఒత్తిడి పెరిగి నడుము నొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. అయితే ఇలాంటప్పుడు ప్రతినిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలను సాధన చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. వెన్నులో డిస్కులు జారడం వల్ల తలెత్తే బాధల నుంచి ఉపశమనం కలిగించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనం డిస్క్ ప్రొలాప్స్ సమస్యకి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు, ముద్రలు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. చాలామందిలో ఈ డిస్క్ ప్రొలాప్స్ సమస్య అనేటటువంటిది బాధిస్తూ ఉన్నది. వెన్నెముక ఆరోగ్యంగా లేకపోతే శరీరం అంతా అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితి, పూర్తిగా బెడ్ రెస్ట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. చాలామంది వైద్యులు చెప్తూ ఉంటారు 95%
ఈ ప్రాబ్లం వ్యాయామం ద్వారా, యోగా ద్వారా మాత్రమే సెట్ కావాలి. ఈ డిస్క్ ప్రొలాప్స్కి అర్ధ చక్రాసనం, అర్ధ కటి చక్రాసనం, వీపు ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. అర్ధ చక్రాసనం, అర్ధ కటి చక్రాసనం ఏ విధంగా చేయాలో ఇప్పుడు చేసి చూద్దాం. ఈ అర్ధ కటి చక్రాసనం, అర్ధ చక్రాసనం నిలబడి చేసేటటువంటి ఆసనాలు. హాఫ్ చక్రం చూడడానికి ఎట్లా ఉంటుందో శరీరాన్ని ఆ ఆకృతిలో ఉంచితే దీన్నే అర్ధ చక్రాసనం అంటారు. ఈ ఆసనం యొక్క ప్రభావం పూర్తిగా వెన్నెముక పైన, ఛాతి కండరాలపైన, మెడ కండరాలపైన, థైరాయిడ్ గ్రంథి పైన పూర్తి ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ముందుగా పాదాలు 2 జతలో ఉంటాయి. 2 to 3 ఇంచెస్ గ్యాప్లో పాదాలు ఉంచుకోవాలి. 2 చేతులు శరీర పక్క భాగాలు తాకుతున్న విధంగా ఈ విధంగా పొజిషన్లో ఉంటాయి. హెడ్ స్ట్రైట్గా ఉండాలి. ఈ స్థితిలో 2 చేతులు నడుం దగ్గరకు తీసుకొని వచ్చి సపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ నడుము వరకు చేతులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వరకు ఆ పై భాగం మాత్రమే వెనక్కి బెండ్ చేయాలి. శ్వాసను తీసుకుంటూ ఎంత సాధ్యమైతే అంత పూర్తిగా హెడ్ని, నెక్ని, షోల్డర్స్ని, కాళ్ళు 2 స్ట్రైట్గా ఉండాలి. నడుము వరకు కూడా వీలైనంత వరకు పూర్తిగా వెనక్కి బెండ్ అయ్యి హెడ్ని కూడా వెనక్కి ఉంచి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఈ స్థితిలో శరీరాన్ని పూర్తిగా బ్యాలెన్స్ చూసుకోవాలి. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి. ఇంకొకసారి చేసి చూద్దాం. శ్వాసను తీసుకుంటూ హెడ్ని, నెక్ని, షోల్డర్స్ని ఎంత సాధ్యమైతే అంత పూర్తిగా వెనక్కి వంచి బ్యాలెన్స్లో ఉంచుకోవాలి శరీరాన్ని. ఇప్పుడు మరలా యథాస్థానానికి రావాలి. ఈ ఆసనం వెన్నెముక పైన పూర్తి ప్రభావాన్ని కలగజేస్తూ ఉంటుంది. చేతులు రిలీజ్ చేసి శరీరానికి ఇరుప్రక్కల తాకించి ఉంచే విధంగా ఉంచుకోవాలి. అర్ధ కటి చక్ర ఆసనం. అర్ధ అంటే సకము, కటి అంటే నడుము, చక్రాసనం. ఈ సైడ్ వైపు నుంచి చూడడానికి ఇది కూడా చక్రాకృతిని పోలి ఉంటుంది. ఈ ఆసనం యొక్క పూర్తి ప్రభావం వెన్నెముక డిస్కుల పైన, నడుము పైన ప్రభావాన్ని కలుగజేస్తుంది. ఈ ఆసనాన్ని ముందుగా ఎడమ చేతితో చేద్దాం. 2 చేతులు శరీర పక్క భాగాలకు ఇరువైపులా ఉంటాయి. ముందుగా ఎడమ చేతిని సైడ్ వైపు రేజ్ చేస్తూ ఈ షోల్డర్ హైట్కి వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ని అరిచేతిని ఆకాశం వైపు తిప్పి పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. శ్వాసను తీసుకుంటూ ఎడమ చెవికి తాకించాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా రైట్ సైడ్ బెండ్ అవ్వాలి. పక్కకు మాత్రమే బెండ్ అవ్వాలి. కుడి చెయ్యి కుడికాలను తాకుతూ పూర్తిగా సైడ్కి కిందకి వెళ్తూ ఉన్నట్టుగా ఉంటుంది. ఎడమ చెయ్యి స్ట్రైట్గా ఉంటుంది, బెండ్ అవ్వకూడదు. ఎడమ అరిచేయి నేలకు చూస్తున్న విధంగా ఉంటుంది. కాలు బెండ్ అవ్వకూడదు. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా ఉంటుంది, రైట్ లెగ్ స్ట్రైట్గా ఉంటుంది. శరీరాన్ని ఆసన భంగిమలో స్థిరంగా ఉంచాలి. ఇప్పుడు నిదానంగా మరలా యథాస్థానానికి రావాలి. శ్వాసను తీసుకుంటూ శ్వాసను విడిచిపెడుతూ లెఫ్ట్ హ్యాండ్ రిలీజ్ చేసి యథాస్థానానికి తీసుకొని రావాలి. అదేవిధంగా ఇప్పుడు కుడి చేతితో చేస్తాం. కుడి చేతిని నిదానంగా రేజ్ చేసి షోల్డర్ హైట్కి వచ్చిన తర్వాత అరిచేతిని ఆకాశం వైపు త్రిప్పాలి. పూర్తిగా శ్వాసను తీసుకుంటూ కుడి చెవికి తాకించే విధంగా స్ట్రైట్గా ఉంచాలి. శ్వాసను విడిచిపెడుతూ ఎడం ప్రక్కకు పూర్తిగా వంగాలి. కుడి చెవిని తాకుతూ ఉన్నట్టుగా ఉంటుంది. ఎడమ చెయ్యి ఎడమ కాళ్ళను తాకుతూ ఉండగా కిందకి వెళ్తూ ఉంటుంది. 2 కాళ్ళు స్ట్రైట్గా ఉంటాయి. ఫేస్ సైడ్కి ఉంటుంది. కుడి చెయ్యి బెండ్ అవ్వకూడదు. నిదానంగా యథాస్థానానికి రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను విడిచిపెడుతూ
కుడి చేయిని యథాస్థానానికి తీసుకొని రావాలి. ఇప్పుడు వీపు ముద్ర, ఇది కూర్చొని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఈ వీపు ముద్రని లేక పృష్ణ ముద్ర అంటారు. ఇది వెన్నునొప్పులకి అద్భుతంగా పనిచేసే ముద్ర. ఈ ముద్రని పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేసుకోవచ్చు. 2 అరచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. బొటన వ్రేలు యొక్క చివరి భాగానికి మధ్య వ్రేలు, కుడి చేతి యొక్క చిటికెన వ్రేలు తాకించి ఉంచాలి. ఎడమ చేతి యొక్క చూపుడు వ్రేలని బొటన వ్రేలు కింద, చూపుడు వేలు యొక్క గోరు భాగాన్ని బొటన వేలు కింద భాగాల్లో ఉంచి దీన్ని పృష్ణ ముద్ర లేక వీపు ముద్ర అంటారు. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి, హ్యాండ్స్ రిలాక్స్గా ఉంటాయి, ముద్ర రిలాక్స్గా ఉంటుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలని, నిష్పత్తిని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేయాలి. చూసారు కదండి, అర్ధ కటి చక్రాసనాన్ని ఒక్కొక్క సైడు 5 సార్లు చొప్పున చేసి ఈ వీపు ముద్ర ఒక బ్రహ్మాస్త్రంలాగా ఉపయోగపడుతుంది. 21 నిమిషాలు ప్రత్యేకమైన శ్రద్ధతో చేసినట్లయితే ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కానీ ఇట్లా కొన్ని తపాలుగా చాలా సులభంగా మార్పును పొందవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. అవిసె గింజల్ని తరచుగా తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. అవిసె గింజల్లోని ఒమేగా 3 రకానికి చెందిన కొవ్వులు మన రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని చక్కగా అదుపులో ఉంచుతాయి. రక్తం గడ్డకట్టే సమస్యని తగ్గిస్తాయి. ఒత్తిడి సైతం దూరం అవుతుంది.